శ్రీ గోపరాజు సీతారామారావు గారి పులిహోర ప్రహసనం. నా పులిహోర ప్రహసనం గురించి 2 మాటలు చెబుతానండి. చిన్నతనంలో ఆ వైష్ణవాలయంలో అంటే రామాలయంలో ఇచ్చే పులిహోర పుల్లగా ఉండేదని, మా శివాలయంలో ఇచ్చే పులిహోర కమ్మగా ఉండేదని చెప్పాను కదా. అలా ఎందుకుంటుంది? వాళ్ళు వీళ్ళు మరి ఒకే రకంగా చేస్తారు కదా పులిహోర. వాళ్ళు పుల్లగా ఎలా చేస్తారు, వీళ్ళు కమ్మగా ఎలా చేస్తారు అని ధర్మ సందేహం నాకు చిన్నతనంలో. ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయండి. ఎవరిని అడిగినా తిట్టేవారు కానీ పోరా అన్నారు, కానీ ఎవరు సరైన కారణం చెప్పలేదండి. సరే మర్చిపోయాం, అదొక పెద్ద విషయం అని చెప్పేసి. నేను హై స్కూల్లో చదువుతుండగా ఒక ఆయన, ఎవరో స్వామీజీట, చాలా పెద్ద వయసు ఉంటుంది ఆయన, తెల్లని నెడిసిన గడ్డం గుండెల మీద దాకా వేలాడుతూ ఉండేది, కాషాయ బట్టలు కట్టుకున్నాడు. ఆయన వచ్చాడండి. ఆయన కూర్చోబెట్టి, ఎవరైనా మీ ధర్మ సందేహాలకి సమాధానాలు కావలిస్తే ఏది అడిగినా చెబుతాడని చెప్పేసి అని ఓ ప్రకటన ఇచ్చారు. మా స్కూల్లో పిల్లలందరం చేరాం, టీచర్లు అందరూ కూర్చున్నారు, ఎవరికి తోచిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉండేవాడు. ఆయన జోగియల్గా నవ్వుతూ చెబుతూ ఉంటే ప్రతిదీని పెద్ద ఆయన నాకు సంతోషం అనిపించింది. ఏమడుగుతాం మనం అనేప్పటికీ టక్కును గుర్తొచ్చిందండి పులిహార ప్రహసనం గురించి. నేను లేచి ఏమంటారు ఏమిటి అని చెప్పేసి అని ధైర్యం చేసి, ఏమంటే మా ఊరు రామాలయంలో పులిహార పుల్లగా ఉంటుంది, అదే శివాలయంలో పులిహార ఏమో కమ్మగా ఉంటుంది, కారణం ఏమిటండి అని అడిగాను. మా పిల్లలు అందరూ గోళ్ళు నవ్వారు. మాస్టర్లు కూడా నవ్వుతూనే కోపంగా చూశారు నా వంక. అదేం ప్రశ్నలా చవటాయి అన్నట్టు. ఆయన మాత్రం చిరునవ్వుతో నా వంక చూస్తూ, కూర్చోరా అబ్బాయి చెబుతాను అన్నాడు. నాకు సంతోషం వేసింది. అందరూ సైలెంట్ అయ్యారు. ఆయన నవ్వుతూ ఆ ముసలాయన చెప్పాడు. వాడు అడిగింది కాస్త హాస్యపూరితంగా ఉన్నప్పటికీ కూడాను పులిహార నిజంగా ఓ ప్రహసనమే అంటూ మొదలెట్టి ఆయన చెప్పిన విషయాలు వింటుంటే ఆశ్చర్యం వేసిందండి. ఆయన ఎక్కడ మొదలెట్టాడంటే, ఆయన చిన్నతనంలో ఎప్పుడో కళ్ళు మానండోయ్ అనే ఉద్యమం జరిగితే అప్పటికి ఆయన సన్యసించలేదు. 16-17 ఏళ్ళు కుర్రాడుగా ఉన్నప్పుడు కర్రలు వేసుకుని కళ్ళు చాపుల మీద పడి ఆ కొండలు అవి పగలగొట్టేవాళ్ళం. ఆ సందర్భంగా నాకు విషయం తెలిసింది. ఆ కళ్ళు కొట్టుల్లోనే లోపల ఓ గుడ్డ కట్టి, ఆ గుడ్డ వెనకాల పెద్ద బాణ పెడతారట. ఆ బాణలో కళ్ళు పట్టుకొచ్చి కుండలతో పోసేస్తూ ఉంటారట. అది ఎవరికీ తెలియట. ఇంచేతంటే కళ్ళు పుల్లగా ఉండడానికి కారణం ఏంటంటే, కళ్ళు పులయ పెడతారట. ఆ పులిసిన కళ్ళు నమ్ముతూ ఉంటే మహా రుచిగా ఉంటుంది, తెగ ఇష్టపడి తాగుతారట అని చెబుతూ ఆయన నవ్వాడు. మా స్వామీజీలే అన్నింటికీ ఆద్యులు, మాకు తెలియని రుచులు లేవు అంటూ నవ్వుతూ, నువ్వు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను రా. ఇక్కడ ఈ వైష్ణవాలయాల్లో కూడా మూల విగ్రహం వెనకాల ఒక కొండ ఉంటుందేమో, ఆ కొండలో చింతపండు ఉండలుగా వేసి నీళ్ళు వేసేస్తూ ఉంటారు. వాళ్ళు అవసరమైనప్పుడు తీసి ఆ నానిన చింతపండుని పిసికి దాంతో పులిహార చేస్తారు. అంచేత అది పుల్లగా ఉంటుందిరా. అలాగే పోపు వేయించిన తర్వాత ఎండు మిరపకాయ ముక్కలు పోపు కూడా ఆ పిసికిని చింతపండులో వేస్తారు. అవి కూడా కాసేపు నానిన తర్వాత అవన్నీ కలిపి పులిహార చేస్తారా. అందుకని చింతపండు ఎక్కువ పుల్లగా ఉంటుంది. నానబెట్టడం వేరు, పులియబెట్టడం వేరు అని ఆయన చెప్పాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. చింతపండు పులియబెట్టి వైష్ణవులు పులిహార చేస్తారట. అదే శివాలయంలో కాసేపు నానబెట్టి పిసికి అదేమో పులిహారలో వేస్తారు. మిరపకాయలు, ఎండు మిరపకాయలు పోపు వేయించి వేస్తారు. అందుకని మిరపకాయ కారంగా ఉంటుంది, పులిహోర అవి సమపాలలో ఉంటాయి, కమ్మగా ఉంటుంది. ఈ వైష్ణవాలయంలో పులిహార మాత్రం చక్కగా ఎక్కువ రోజులు, అంటే 4-3 రోజుల ముందే నానబెట్టినటువంటి, పులియబెట్టినటువంటి ఈ చింతపండు తీసి దాన్ని పిసికితే ఈజీగా విడిపోతుంది కదండి. ఆ పులిహారలో ఆ పులిసినటువంటి చింతపండు రసాన్ని కలుపుతారట. అందులోనే ఎండుమిరపకాయలు పోపు వేయించి అది కూడా కలుపుతారట. అందుకని ఎండుమిరపకాయ ముక్కల పోపులో కూడా ఈ పులిసిన చింతపండు లోపలికి
పెడుతుందిట. అందుకని మిరపకాయ కొరికినా పుల్లగానే ఉంటుందిరా, కొరికావో లేదో నువ్వు వాడు చేసిన పులిహోరలో అంటూ ఆయన ఇంకో జోకేశాడండి. ఇప్పుడు వైష్ణవాలయాల్లో మీ ఊరి గుళ్ళో సరే ఏదో కాస్త ఎక్కువ ముందు రోజు 2 రోజుల ముందు నుంచి నానబెట్టి కలుపుతారేమో, ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తి ఎప్పుడూ శేషశయనం మీద పడుకుని ఉండే విగ్రహాలు ఉంటాయా, చూసావో లేదు? పెద్ద పెద్ద గుళ్ళలో వైష్ణవాచార్యులు వారు నిర్వహించినటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో విష్ణుమూర్తి శేషశయనం మీద పడుకుంటే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటుంది. అది మూల విరాట్. దాని వెనకాల కొండ పెడతారు. ఆ కొండలో చింతపండు రోజు నానేస్తూ ఉంటారు. ఈ కొండలు ఎప్పుడు కడగరు రోయ్ అని మళ్ళీ ఆయన జోకు. ఈ కళ్ళు కొండలో ఎప్పుడు కడగరు. కళ్ళు పట్టుకొచ్చి పోయడం, అందులోంచి పులిసిన కళ్ళు తీసుకొచ్చి అమ్మడం, పొలగా రుచిగా ఉంటుంది కనుక ఎక్కువ ఇష్టంగా తాగుతారు తాగేవాళ్ళు. అలాగా ఆ కొండలు కడగడాలు అవి ఏమి ఉండవు, అందులో పోసేస్తూ ఉంటారు కళ్ళు. అలాగే వెనకాల ఏదైనా కొండ పెడతారేమో వీళ్ళు, అందులో చింతపండు నానబెడతారు. అంటే నానబెట్టడం కాదు, ఊరబెడతారు అని. నానబెట్టడానికి ఊరబెట్టడానికి తేడా కూడా చెప్పాడు ఆయన. అలా ఊరినటువంటి చింతపండు తీసి ఈజీగా పిసికితే రసం వచ్చేస్తుంది కనుక అది వేసి అందులోనే ఈ వేయించిన పోపు మిరపకాయ 2 మిరపకాయ ముక్కలు కూడా అందులో పడేసి కాసేపు కలిగిపెట్టి తర్వాత పులిహోదరలో కలుపుతారు. అంచేత మహా పొల్లగా ఉంటుందిరా. ఆ విష్ణుమూర్తి మరి ఎప్పుడూ శేషశయనం మీదే ఎందుకు పడుకుని ఉంటాడంటావు? అదో రకం మత్తురా, పొల్లగా ఉంటుంది. పొల్లగా ఉంటే కళ్ళులతో సమానం. పొల్లటి పులిహోర నైవేద్యం పెడితే పాపం ఆయన ఎప్పుడు మగతగా ఆ శేషశయనం మీద పడుకునే ఉంటాడు, తల కింద చెయ్యట్టుకుని. మీరు చూశారో లేదో అంటూ మరో జోక్ వేశాడండి. ఆయన వేసింది చెప్పింది అంత జోగియలుగా ఉన్నప్పటికీ అందులో కొంత వాస్తవం కనిపించింది నాకండి. చాలా చక్కగా చెప్పాడు, అందరూ నవ్వారు, సంతోషం. అసలు ఇందులో ఇంత విషయం ఉందని ఎవరికి తెలుసండి? తెలియదు కదా. అందుకని చింతపండు ముందు 2 రోజుల నుంచి పులియబెట్టి ఆ పులిసిన చింతపండుతో పులిహోర చేస్తే కాస్త ఎక్కువ పుల్లగా ఉంటుంది, దాని రుచి వేడిగా ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడు నాకు తెలిసిందండి. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు పులిహోర చేయడం అది ఎక్కడైనా ఉందా? ఎవరైనా పండగలకి వాటికి పులిహోర చేస్తే ఆ పులిహోర మిక్సీ ప్యాకెట్లను అమ్ముతున్నారు కొట్టులో. ఆ ప్యాకెట్ తెచ్చి ఆ ఉడికిన అన్నంలో గుమ్మరించి కలిగిపెట్టి కాస్త నూనెతో ఎక్కువ నూనె వేసి పోపు వేయించి అందులో కలుపుతారు. ఇప్పుడు అదే మనం తింటున్న పులిహోర. పులిహోరని కొందరు, పులిహారని కొందరు. పూర్వం పులిహారని చెప్పేవారు, ఇప్పుడు పులిహోదర అంటున్నారు. అయ్యా, అలాంటి మార్పులు వస్తూ ఉంటాయి కాలానుగుణంగాను. ఆయన చెప్పింది మాత్రం నాకు బాగా నచ్చిందండి. అందరూ నన్ను ఆ ప్రశ్న అడిగినందుకు మెచ్చుకున్నారు కూడా. తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. గొప్ప విషయాన్ని కనిపెట్టేశానన్న ఫీలింగ్ చిన్నతనంలో. సరే, మరోసారి మరో ప్రహసనంతో కలుస్తాను. ఉంటాను.